700 సంవత్సరాల ముందే ఈయన పుట్టబోతున్నాడన్న వాస్తవాన్ని ప్రజలకు తెలియజేశారు. ఎన్ని సంవత్సరాల ముందు? 700 సంవత్సరాల మునుపు. 700 సంవత్సరాల మునుపే ఇదిగో ఈ భూమి మీదకి ఒక మహానుభావుడు రాబోతున్నాడు, ఒక మహనీయుడు రాబోతున్నాడు, ఈ ప్రపంచ మానవాళి కొరకు ఒక రక్షకుడు రాబోతున్నాడు. ఆ రక్షకుడు ఒక కన్య గర్భం గుండా రాబోతున్నాడు. ఇది సూచన అన్నాడు. ఏంటది? సూచన. తానే ఒక సూచన మీకు చూపును, మీకు చూపును, మీకు చూపును. మీకంటే ఎవరికి? ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరికీ. మీకు చూపును అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలీయులందరికీ ఒక సూచన చూపును అన్నాడు. ఇప్పుడు సూచన చూపును అని దేవుడు చెప్పగానే నిజంగా భక్తి పరులైతే అలర్ట్గా ఉండాలా వద్దా? మీరు చెప్పండి. నిజంగా భక్తి పరులైతే అలర్ట్గా ఉండాలా వద్దా? ఉండాలి కదండి. నేను మీ ఊరు వస్తున్నాను, పలానా చోట దిగుతాను, ఎర్ర క్యాప్ పెట్టుకుని ఉంటాను, తెల్ల చొక్కా వేసుకుని ఉంటాను అని అన్నారు అనుకోండి ఎవరైనా, మీరు ఏం చేస్తారు? అలర్ట్గా ఉంటారా? పొలిమేరలోకి వెళ్ళి బస్ స్టాండ్లో కూర్చుంటారా? ఖచ్చితంగా కూర్చుంటారు. ఎవరో వస్తున్నారు, వాళ్ళు క్యాప్ పెట్టుకుని వస్తారట, వైట్ షర్ట్ వేసుకుని వస్తారట. సో వచ్చిన వాళ్ళని మేము ఏం చేయాలి? ఐడెంటిఫై చేయాలి, మా ఇంటికి తెచ్చుకోవాలి. ఇది బాధ్యత. ఒకవేళ నిజంగా వస్తున్నామంటే బాధ్యత. ముఖ్యంగా మనకి ఎప్పుడు ఉంటుందంటే ఈ బాధ్యత, పెళ్లివారు వస్తున్నారండి, పలానా విధంగా వస్తున్నారనేసరికి ఊరు అవతలు ఉంటాం. ఎందుకంటే ఆ టైంలో ఉండే ఇది అలా ఉంటుంది కాబట్టి. తర్వాత మామూలే వచ్చినా పట్టించుకోరనుకోండి. ఆ టైంలో ఉండే ఇది బాగుంటుంది కాబట్టి పెళ్ళోళ్ళు వస్తున్నారటంటే ఎక్కడికో వెళ్ళిపోయి ముందు ఊరవతలు కూర్చొని రండి 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 అని చెప్పేసి అక్కడ నుంచి స్వాగతం పలుకుతూ తీసుకురావడానికి అక్కడ రెడీగా ఉంటారు. మరి సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వస్తాడు అనటానికి సూచన దేవుడు ముందుగా చెబితే ఎన్ని వందల సంవత్సరాల ముందు చెప్పాడు? చెప్పండి, ఎన్ని వందల సంవత్సరాల ముందు చెప్పాడు? 700 years. 700 సంవత్సరాల మునుపే. ఈ ప్రకృతిలో ఎవరి పుట్టుకకు అంత గొప్పతనం లేదండి. ఎవరి పుట్టుక విషయంలోనూ అంత గొప్పతనం లేదు. పలానా ఆయన 200 సంవత్సరాలకు పుట్టబోతున్నాడు. మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? ఒక 300 సంవత్సరాల తర్వాత నా మునిమనమరాలి మునిమనమడికి మనవడు పుడతాడని నువ్వు చెప్పగలవా? చెప్పగలవా? నీ వల్ల ఏమవుతుంది? అసలు ఒక 100 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో మనకేమీ తెలీదు. కానీ 700 సంవత్సరాల మునుపే, 700 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద అడుగు పెట్టబోయే ఒక మహా గొప్ప శక్తిని కూర్చినటువంటి ప్రవచనం వ్రాయబడింది అని అంటే అది సామాన్యమైన సంగతిగా ఎలా అనుకోవాలి? అది సామాన్యమైన సంగతి అని ఎలా అనుకోవాలి? చాలా గొప్ప సంగతి. 700 ఏళ్ల మునిపే చెప్పబడుతున్న మాట. ఈ భూమి మీదకి ఒక మహనీయుడు రాబోతున్నాడు. ఇది మీకు సూచన. ఏంటి సూచన అంటే కన్య కనబోతుంది. కన్య కనబోతుందయ్యా, సూచన ఇది. ఒక కన్య కనబోతుంది. కన్య కనడం ఏంటండి? అంతే, కన్య ద్వారానే ఈ కుమారుణ్ణి పుట్టించాలనుకుంటున్నాను. ఇలా చేయటం అనేది ఒక సూచన, మీ అందరికీ ఒక సూచన. ఒక కన్య గర్భవతి కాబోతుంది. ఇదొక వింత, ఇదొక వింత. ఆ వింతలో జరగబోతున్నటువంటి సరికొత్త సర్వోన్నతుని జననం ఇది ముందుగా ప్రకటింపబడింది. ముందుగా ప్రకటింపబడితే ఎవరైనా జాగ్రత్త వహించాలా వద్దా అని ఆలోచిస్తే ప్రియులారా, ఎవరికే జాగ్రత్త లేదండి. ఎవ్వరు కూడా ఎదురు చూడలేదండి. ఎవ్వరు కూడా ఆలోచించలేదండి. ఎవ్వరు అర్థం చేసుకునే ప్రయత్నము చేయలేదండి. అసలు ఆయన రాబోతున్నాడట, మనం ఎలా ఆయన ఆహ్వానించాలి, ఏ విధంగా ఆహ్వానించాలి, ఈ విధమైన ఆలోచనలు కూడా ఎవ్వరికీ లేవు. ఏదో దేవుడు రాయించాడులే, మనం చదువుకున్నాంలే, అది నిజమో అబద్ధమో ఎవరికి తెలుసులే అన్నట్టుగా వాళ్ళ బ్రతుకులు ఉన్నాయి. అంటే నిర్లక్ష్య వైఖరి అంటారు దీన్నే. ఏ వైఖరి? నిర్లక్ష్య వైఖరి. అంటే దేవుని మాటను ఖాతరు చేయని మనస్తత్వం, దేవుని మాటల్ని లక్ష్య పెట్టని మనస్తత్వం, దేవుని మాటల్ని సరిగా పట్టించుకొనని మనస్తత్వం. ఈ మనస్తత్వం వాళ్ళలో ఉంది ప్రియులారా, ఆ ఇశ్రాయేలీయులందరిలో ఉంది. కనుకనే వాళ్ళు క్రీస్తు రాబోతున్నారన్న వాస్తవాన్ని అస్సలు పట్టించుకోలేదు, అస్సలు ఆయన కోసం ఎదురు చూడలేదు, అసలు ఆయన్ని పట్టించుకోలేదు. ఆ ఉద్దేశాలు కూడా ఎవరిలోనూ లేవు. కానీ ఒక విషయం వాళ్ళకి తెలుసు, శాస్త్రులకి పరిసయ్యులకు కూడా తెలిసిన విషయం ఏంటో తెలుసా? బెత్లెహేములో ఆయన పుడతాడు అనే వాస్తవం అందరికీ తెలుసు. మరి అప్పుడు బెత్లెహేములో ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఉండాలి వాళ్ళు? కన్యక ఎవరు గర్భవతి, ఎక్కడ కుమారుడిని ప్రసవిస్తుందా అని ప్రసవించిన ప్రతి కుమారుడి లెక్క తీసుకుంటూ ఈ కుమారుడా, ఇదిగో మొన్న ఎవరో ఒక గర్భవతి అయిందట, ఆమె కుమారుడా, లేకపోతే ఇక్కడ ఎవరో ప్రసవించిందట, ఈమె కుమారుడా, ఇంకొక ఆమె ఎవరో ప్రసవించిందట, ఆమె కుమారుడా. ఇంత అవేర్నెస్ ఉండాలా వద్దా?
దేవుడు చెప్పాడు కదండి, ఖచ్చితంగా చెప్పాడు. ఎక్కడని చెప్పాడు? బెత్లెహేము ఎఫ్రాతా, బెత్లెహేములోనే ఆయన పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు, ఆ కన్యక నేరుగా బెత్లెహేములోనే ప్రసవించబోతుంది అని చెప్పినప్పుడు బెత్లెహేములో ఎంత అవేర్నెస్ ఉండాలి తెలుసా? ఆయన రాబోతున్నాడు, ఆయన రాబోతున్నాడు. ఎవరు రాబోతున్నారు? సర్వలోకాన్ని సృష్టించిన మహనీయుడు రాబోతున్నాడు. ఎంత అవేర్నెస్ ఉండాలి, ఎంత ఘన స్వాగతం పలకాలి. కానీ ఎవరికి అవేర్నెస్ లేదు. బెత్లెహేములో బోలెడంత మంది పుడుతున్నారు. ఏముందిలేండి అనుకున్నారు, అంతే. ఏముందిలేండి అనుకున్నారు, అంతేగాని ఆయన పుట్టుకను గూర్చి సమగ్రమైన అవగాహన కలిగి ఆ లేఖనాల మీద దృష్టి నిలిపి ఆయన పుట్టబోతున్నాడన్న వాస్తవాల కోసం ఎదురు చూసిన వాళ్ళంటూ ఎవ్వరూ ఇశ్రాయేలు జాతిలో లేకుండా పోయారు ప్రియులారా. ఎవ్వరూ లేరు. అంటే వాళ్ళకి ఎందుకు ఆ విధమైన మనస్తత్వం వచ్చేసిందంటే, చులకన స్వభావం. ధర్మశాస్త్రం మాది, లేఖనాలు మావి. ఏమైనా చెప్పాలనుకుంటే దేవుడే చెప్తాడు. ఆ పుట్టాడని ఆయనే చెప్తాడులే, పుట్టిస్తానని చెప్పినోడే పుట్టాడని కూడా చెప్తాడులే, చెప్పినప్పుడు చూద్దాంలే. ఇది వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ